వేదికల గురించిన పెద్దలు నాగరాజు గారు, రమాదేవి గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ లక్ష్మి గారు, ఇతర వేదిక మీద ఉన్న పెద్దలకి, అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగా గారి అభిమానులందరికీ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ 3 విగ్రహాలు ఏర్పాటు చేశారు. కనకం వెంకయ్య గారు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కులాలకు అతీతంగా పనిచేశారు కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వెంకయ్య గారి పేరు తీసుకుంటారు. అంటే ప్రజలే ముఖ్యం. కులం అనేది బలం. ఆ బలాన్ని ఎలా వాడుకుంటామని చెప్పనేది అది మన చేతుల్లో ఉంటుంది. మన స్వార్థం కోసం వాడుకుంటామా లేదంటే ప్రజల కోసం వాడుకుంటామని చెప్పని ప్రజల తరపు నుంచి ఒక దర్శి పట్టణానికి అభివృద్ధి చెందాలని చెప్పని కృషి చేశారు కాబట్టి వాటిని కూడా మనందరం గుర్తుంచుకుని ఆయనకి నివాళులు అర్పిస్తా ఉన్నాం. అలాగే శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం పెట్టాం. శ్రీకృష్ణదేవరాయలు ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక మతానికి చెందిన రాజు కానే కాదు, ఒక ఆదర్శ రాజుగా నిలిచిపోయారని చెప్పంటే ప్రజలందరినీ సమానంగా చూశారు కాబట్టి ఇవాళ కూడా శ్రీకృష్ణదేవరాయలు చరిత్ర గురించి ఇన్ని తరాలైనా సరే చెప్పుకుంటా ఉన్నాం. ఇంకొక విగ్రహం కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు. ఎక్కడో కృష్ణా జిల్లాలో ఒక చిన్న ఊరిలో కాటూరు గ్రామం నుంచి అంచెలంచెలుగా ఎదిగి కేవలం 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యులుగా ఉన్నారు. ఇవాళ రేపు కొంతమంది గెలిచిన తర్వాత ప్రజల్ని మర్చిపోతూ ఉన్నారు. ఎంతకాలం చేశాము, ఎన్నిసార్లు చేశామని చెప్పేది కాదు, ఉన్న కాలంలో ప్రజలతోటి ఎలా మమేకమయ్యాము, ప్రజల తరపు నుంచి ఎలా పోరాడాము, ప్రజల తరపు నుంచి పోరాడితే ప్రజలు ఎల్లప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పని చెప్పిన నాయకుడు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయనకి అందరూ కులంలో పుడతాం. దయవుంచి ఆయన ఒక కుల నాయకుడు కానే కాదు, ఆయన పేద పడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతం చెప్పాలంటే అది మనం ఆయనకిచ్చే గౌరవం. ఇవాళ విగ్రహం పెట్టేశాం అయిపోయింది అని చెప్పని కాదు, ఇవాళ ఇంత 3 మహనీయులు విగ్రహం ఏర్పాటు చేశామని చెప్పంటే మనం రోడ్డు మీద వెళ్ళే ప్రతిసారి భావి తరాలకి ఇదిగో నాయకులు అంటే ఇలాగ ఉండాలి, పరిపాలన అంటే ఇలాగ ఉండాలి అని చెప్పని ప్రతి రోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో అభిమానంతో పెట్టారు, ఆయన ఆదర్శంగా తీసుకోండి. తప్పకుండా భవిష్యత్తులో అందరూ కలిసికట్టుగా నడవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని, అలాగే లక్ష్మి గారి గురించి ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. గెలుపు ఓటములు జరుగుతూ ఉంటాయి, కానీ ఎన్నికల్లో ఇచ్చిన మాటకి మీతో పాటు ఉంటాను, మీ సమస్యలకు ఎప్పుడు నేను ఒక అండగా నిల్చుంటానని చెప్పని ఆ రోజు ఇచ్చిన మాటకి ఇవాళకి వాళ్ళ వృత్తి పక్కన పెట్టి మీకోసం అండగా నిల్చుంటూ ఉన్నారు. ఇవాళ ఎంతో అభిమానంతో మనందరితో కలిసికట్టుగా ఉన్నారు. అలాంటి ఒక నాయకురాలికి మనందరం అండదండలో ఉండాలి, ఆశీస్సులు ఇవ్వాలి. భవిష్యత్తులో మంచి ఉన్నత పదవిలో కూడా చూడాలని చెప్పని కూడా మీ అండదండలు ఉండాలని చెప్పని కోరుకుంటూ, ఈ వేదిక మీద మా అందరికీ మీరు ఒక అర్హత కల్పించారు. ఆ అర్హత భవిష్యత్తులో రంగా గారిని ఆదర్శంగా తీసుకుంటే మీలో ఎంతో మంది ఈ వేదిక మీద ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా.